రకాల కామెంట్లు చేస్తున్నారు. సిచ్యువేషన్ ఏంటి? మళ్ళీ టాలీవుడ్ కు దక్కబోతోందా? ఎస్ మనోజ్, 72వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించబోతుంది. 69th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ అవార్డును సొంతం చేసుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చరిత్రను లిఖించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ లిస్ట్ లో ఆయన పేరు వినిపిస్తోంది. పుష్ప పార్ట్ 1 చిత్రానికి ఆయన నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇప్పుడు పుష్ప 2 చిత్రాన్ని కూడా ఆయనకు నేషనల్ అవార్డు వస్తుందని ఆయన అభిమానులు ఎంతగానో ఆశపడుతున్నారు. నిజంగా అదే జరిగితే టాలీవుడ్ నుంచి 2 సార్లు నేషనల్ అవార్డు అందుకున్న హీరో అల్లు అర్జున్ సరికొత్త చరిత్రను లిఖించినట్టే. మరి ఇది జరుగుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. 69th నేషనల్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా అవార్డు వస్తుందని ఎవరు కూడా ఊహించలేదు. తెలుగు సినిమా పరిశ్రమకు నిజంగా అది గర్వకారణంగా నిలిచిన క్షణం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్ పేరు మారుమోగుతుంది. బాహుబలి తర్వాత టాలీవుడ్ పరిశ్రమను చూసే కోణమే మారిపోయింది. అసలు రావాలనుకున్న అవార్డ్స్ కూడా టాలీవుడ్ కి చెందిన చిత్రాలు సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో మరోసారి నేషనల్ అవార్డు కనుక ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్ కి వస్తే మాత్రం ఆయన రేంజ్ పెరగడమే కాకుండా టాలీవుడ్ స్థాయి ఇదని చాటి చెప్పినట్టుగా కూడా అవుతుంది. కాకపోతే ఈసారి చాలా గట్టి పోటీ ఉంది. ఆ పోటీని తట్టుకుని ఎవరూ ఊహించిన విధంగా అల్లు అర్జున్ మరోసారి నేషనల్ అవార్డు కొడితే మాత్రం తెలుగు సినిమా పరిశ్రమలో చిరస్థాయిగా నిలిచే పేరులో ఆయన పేరు నిలిచిపోతుంది. 69వ నేషనల్ అవార్డ్స్ లో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా తర్వాత 70వ ఎడిషన్ లో కాంతారా చిత్రానికి గాను రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. ఇక 71వ ఎడిషన్ లో ఈ అవార్డును ఇద్దరు పంచుకున్నారు. వాళ్ళిద్దరు బాలీవుడ్ నటులే. జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్ అండ్ ఇంకా 12th ఫెయిల్ చిత్రానికి విక్రాంత్ మసే ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పుడు 72వ ఎడిషన్ లో బెస్ట్ యాక్టర్ గా ఎవరు తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఎస్పెషల్లీ సోషల్ మీడియా మొత్తం కూడా అల్లు అర్జున్ కి మరోసారి నేషనల్ అవార్డు వస్తుందంటూ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే యాక్చువల్ గా భారతీయ సినీ అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన ప్రస్తుతానికైతే వాయిదా పడింది. యాక్చువల్ గా నిన్న ప్రకటించాల్సింది. కాకపోతే సినీ రంగంలో ఇంత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డుల విజేతలను కేంద్ర ప్రభుత్వం నిన్నే ప్రకటించేందుకు ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా కానీ చివరి నిమిషంలో అవార్డుల ప్రకటన వాయిదా వేశారు. అందుకు గల కారణాలు కూడా ఇంకా తెలియదు. అయితే కొత్త ప్రకటన తేదీని కూడా కేంద్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి పొందిన చిత్రాలు 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను అర్హత సాధించాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఉత్తమ చిత్రం మరోసారి చర్చ చుట్టూ ఇక్కడ అల్లు అర్జున్ చుట్టే తిరుగుతోంది. పుష్ప 2 యాక్టింగ్ గానీ మరోసారి రావాలంటే బేసిక్ గా అంత సీరియల్ గా బ్యాక్ టు బ్యాక్ వచ్చిన అవార్డులు ఎవరికి కూడా లేవు. టాలీవుడ్ లో వచ్చినటువంటి ప్యూర్ తెలుగు యాక్టర్కి వచ్చినటువంటి మొదటి అవార్డు అల్లు అర్జున్కే నేషనల్ అవార్డు అనేది. సో ఇప్పుడు నేషనల్ అవార్డు రేస్లో మళ్ళీ ఆయన రావడం ఒకే ఎత్తు అయితే, సరే చర్చ జరగడం ఒకే ఎత్తు అయితే, వద్దు అని చెప్పి మెగా ఫ్యాన్స్ అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ పెడుతున్న కామెంట్స్ కానీ జరుగుతున్న చర్చ కానీ ఇదేలా చూడాలి అంటే మరొక టాలీవుడ్ వార్కి బిగ్ వార్కి తెరలేపింది అనుకోవాలా? ఇది ఫ్యాన్ వార్గా చూడాలా? లేదంటే మొన్న చిరంజీవి మాట్లాడిన మాటలు చూస్తూ కూడా అది ఒక అనేక రకాల దారులు ఉంటాయి దానికంటూ ఆయన మాట్లాడుకొచ్చారు. ఇది జస్ట్ ఫ్యాన్ వార్ అనుకోవాలా? నిజంగానే సెలబ్రిటీల మధ్య ఇట్స్ నాట్ అన్ ఓపెన్ వార్ బట్ ఇండైరెక్ట్ ఒక కోల్డ్ వార్ లాంటిది అనుకోవాలా? డెఫినెట్లీ ఫ్యాన్ వార్ అనుకోవచ్చు మనోజ్. ఎందుకంటే ఈ ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పటి నుంచో జరుగుతూ ఉంటాయి. ఆ హీరోకి అవార్డు వచ్చింది, మా హీరోకి రాలేదు. సో ఇంత పర్ఫార్మెన్స్ చేసినా ఇన్ని కోట్ల కలెక్షన్ వచ్చినా కూడా మా హీరోకి గుర్తింపు వచ్చినా కూడా అవార్డ్స్ అయితే మాకు రావట్లేదు అని చెప్పేసి ఇంతకు ముందు స్టేజ్ పైన మెగాస్టార్ చిరంజీవి మాట్లాడినప్పుడు కూడా ఇదే పరిస్థితి. సో మొత్తం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇటువైపు అల్లు అర్జున్ టార్గెట్ చేసే మాట్లాడారు. ఆయనకు అవార్డు వచ్చిందని చెప్పేసి ఇట్లా మాట్లాడుతున్నారు. మీరు అది సహించలేకపోతున్నారు. అవార్డు కోసం మీరు ప్రయత్నిస్తున్నారు, మీకు అవార్డు రావట్లేదు. బట్ అల్లు అర్జున్ కి అవార్డు వచ్చింది కాబట్టి మీరు ఇండైరెక్ట్ గా అల్లు అర్జున్ పేరు తీసుకురాకుండా ఇట్లా మాట్లాడారని ఫ్యాన్స్ సోషల్ మీడియా మొత్తం కూడా కామెంట్ చేశారు. ఓవైపు రామ్ చరణ్కి నేషనల్ అవార్డు రావాలంటూ కూడా అటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా అటు కామెంట్ చేస్తున్న పరిస్థితి. సో ఇటువైపు ఇప్పుడు మళ్ళీ నేషనల్ అవార్డు వార్త ధర మీదకి వచ్చేసరికి మళ్ళీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మళ్ళీ మా హీరోకి అవార్డు వస్తుంది చూడండి ఆ పెర్ఫార్మెన్స్ కి. సో మీరు ఎంత పర్ఫార్మ్ చేసినా మా హీరో పర్ఫార్మెన్స్ ముందు మీ హీరో పర్ఫార్మెన్స్ పనికిరాదు. అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అంటే అల్లు అర్జున్దే అన్నట్టుగా ఇప్పుడు ఫ్యాన్స్ మొత్తం కూడా
సోషల్ మీడియాలో. సో మొన్న ఏదైతే చర్చ జరిగిందో అవార్డ్స్ రావడానికి ఎన్నో దారులు ఉంటాయి అనేది చిరంజీవి ఎప్పుడైతే స్టేజ్ పైన మాట్లాడారో, సో దాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది ఫ్యాన్స్ మీ హీరోకి ఏ దారిలో అవార్డు వచ్చి ఉంటుందో, సో మా హీరోకి జెన్యున్ గా అవార్డు వస్తుంది, సో అవార్డు రాకపోయినా ఇది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు పెద్దతో అంటూ కూడా అప్పుడు కామెంట్స్ చేస్తున్న పరిస్థితి. సో అదే కంటిన్యూ చేస్తూ ఇప్పుడు ఆ కామెంట్స్ ని తిప్పుకొట్టడానికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా మళ్ళీ ఒకసారి అల్లు అర్జున్ పేరుని నేషనల్ అవార్డు సంబంధించిన వార్త బయటకు వచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ అవార్డు మా హీరోకే రాబోతుంది, సెకండ్ టైం కూడా పుష్ప 2కి అవార్డు వస్తుంది అన్నట్టుగా ఫ్యాన్స్ మాత్రమే కామెంట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏ హీరోకి నేషనల్ అవార్డు వచ్చినా కూడా సో అక్కడ హీరోలు అందరూ కానీ ఇండస్ట్రీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అది ఇండస్ట్రీకే ప్రౌడ్ మూమెంట్ కాబట్టి అంతా కూడా కంగ్రాట్స్ చెప్తారు. సో ఆ టైంలో అల్లు అర్జున్ కి అవార్డు వచ్చినప్పుడు కూడా మెగాస్టార్ చిరంజీవి కంగ్రాట్స్ చేశారు. సో ఎవరికి అవార్డు వచ్చినా కూడా సో ఇండస్ట్రీ మొత్తానికి మనకి నేషనల్ అవార్డ్స్ వస్తున్నాయి, ఆస్కర్ అవార్డు కూడా మనకి వచ్చింది అనేది ఒక ఇండస్ట్రీకి ప్రౌడ్ మూమెంట్ గానీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఫీల్ అవుతుంటారు. కానీ ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం అట్లా ఫీల్ అవ్వరు. మా హీరోకి మాత్రమే అవార్డ్స్ రావాలి, మా హీరో కలెక్షనే ఎక్కువ ఉండాలి, మా హీరో సినిమా ఓపెనింగ్ ఎక్కువ ఉండాలి అనేది ఫ్యాన్స్ ఫీల్ అవుతూ ఉంటారు, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళ ఫీలింగ్స్ సోషల్ మీడియాలో వాళ్ళు ఇలా కామెంట్స్ కింద పెడుతుంటే వేరే హీరో ఇప్పుడు మెగా హీరోలకి సంబంధించిన ఫ్యాన్స్ కి ఇంకా వేరే ప్రభాస్ కి ఎన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్స్ కి కూడా అదే నచ్చదు. మా హీరోకి అవార్డ్స్ రావాలి, మీ హీరో పర్ఫార్మెన్స్ కంటే మా హీరో పర్ఫార్మెన్స్ బాగుంటుంది, మీ హీరో ఈ ఎక్స్ప్రెషన్ పలకలేదు మీ ఫేస్ లో, మా హీరో ఈ అన్ని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలడు అన్నట్లుగా కామెంట్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో ఇది మొత్తానికి ఫ్యాన్ వార్ కిందే చూడాలి. సో కాకపోతే ఈ కేంద్ర ప్రభుత్వం ఇంకా ఆ నేషనల్ అవార్డ్స్ కి సంబంధించి ఇంకా ప్రకటించలేదు, కొత్త తేదీని కూడా ఇంకా ప్రకటించలేదు. యాక్చువల్ గా నిన్న ప్రకటించాల్సింది, మరి మళ్ళీ ఎప్పుడు ప్రకటిస్తారు? ఆ లిస్ట్ లో అల్లు అర్జున్ పేరు అసలు ఉంటుందా ఉండదా, లేదు అంటే ఈసారి సో మలయాళం ఇండస్ట్రీ అవార్డు తీసుకువెళ్ళబోతుందా? ఎందుకంటే అటు మమ్ముట్టి పేరు ఇటు పృథ్వీరాజ్ సుకుమారన్ పేరు గట్టిగా వినిపిస్తుంది. సో మలయాళం ఇండస్ట్రీకి మేబీ నేషనల్ అవార్డు వెళ్ళబోతుందా చూడాలి మనోజ్. రైట్, థ్యాంక్ యూ అనింద్ర. సో టాలీవుడ్లో మరోసారి ఒక పొలిటికల్ ఫ్యాన్ వార్కి తెరలేపింది. అయితే ఇది డైరెక్ట్గా నేషనల్ అవార్డు కోసం, నేషనల్ అవార్డుకి సంబంధించి మరోసారి పుష్ప 2 సినిమాకి కానీ యాక్టింగ్కి అల్లు అర్జున్కి రాబోతుంది అనేది సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేస్తున్న రచ్చకు గాను ఇటు మెగా అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ వద్దు అని చెప్పి కామెంట్లు చేస్తూ రకరకాలుగా ఆ కామెంట్లు, ఆ ట్రోల్స్ అవన్నీ కనబడుతూ ఉన్నాయి. అయితే రేస్లో మమ్ముట్టి అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నారు. కేవలం అల్లు అర్జున్ మాత్రమే కాదు, కానీ గతంలో చిరంజీవి మాట్లాడిన మాటలు, తర్వాత అనేక మంది ఆయన విమర్శించిన తీరు, అల్లు అర్జున్కి రావడాన్ని ఇటువంటి వాళ్ళకి ఇస్తారా, ఇటువంటి సినిమాలకు ఇస్తారా అని చెప్పి చాలా సందర్భాల్లో కూడా ఒక ఉదాహరణగా తీసుకొని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పైన రీసెంట్గా పెద్ద సినిమాలో సక్సెస్ మీట్ సమయంలో చిరంజీవి కూడా మాట్లాడుతూ దానికి అనేక దారులు ఉంటాయి, రామ్ చరణ్ కూడా ఆ స్థాయి అవార్డుకి అర్హుడే, ఆయనకు వరించబోతోంది, ఆ స్థాయి నటించారని చెప్పి చాలామంది అప్రిషియేట్ చేశారని కూడా ఆయన మాట్లాడడం ఇప్పుడు చర్చకు దారితీసింది. మరి నిజంగానే ఈసారి టాలీవుడ్లో మరోసారి నేషనల్ అవార్డు రచ్చ లేపబోతోందా, నేషనల్ అవార్డు టాలీవుడ్కి దక్కబోతోందా? ఏం జరిగిందో చూడాలి. బట్ నిన్న ప్రకటించాల్సిన ఈ అవార్డుని మాత్రం కొంత ఆలస్యంగా ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది కేంద్రం. బట్ మీ అభిప్రాయం ఏంటి? మరోసారి అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు దక్కాలని మీరు కోరుకుంటున్నారా? అట్ ది సేమ్ టైం టాలీవుడ్లో ఈ అవార్డుకి అర్హత ఎవరెవరికి ఉంది? రామ్ చరణ్, ప్రభాస్, అటు అల్లు అర్జున్, ఇంకా మీకు నచ్చినటువంటి యాక్టర్ ఎవరైతే ఉన్నారో వారి పేరును కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం ఏ సినిమాకు గాను వాళ్ళ పర్ఫార్మెన్స్కి నేషనల్ అవార్డు రావాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం నేను ప్రజెంట్ రేస్లో ఉన్నటువంటి 3 పేర్లని మీకు ఇస్తున్నాను. అట్ ది సేమ్ టైం ఇటు పెద్ద సినిమాకు గాను చిరంజీవి అంటున్నట్టుగా తన చరణ్ కూడా బాగా చేశారని చెప్తున్నారు. కాబట్టి చరణ్, అల్లు అర్జున్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ 4లో ఎవరికి అవార్డు రావాలని మీరు కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ